హలో ఎవ్రీవన్, ఎన్ఎస్టీ క్రియేటివ్ వర్క్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆది బ్లౌజ్తో చెస్ట్ మెజర్మెంట్ ఎలా కొలవాలో చూపిస్తానండి ఈ వీడియో ద్వారా. ఓకేనా? నడుము కొలత ఎలా తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలుసు. సో నేను చూపించే విధంగా కాజా పట్టి వదిలేసి టేపుతో ఆది బ్లౌజ్ నడుముని కొలుచుకోవాలి. నేను తీసుకున్న బ్లౌజు 34 సైజు నడుము. ఈ బ్లౌజ్ ఇచ్చిన సిస్టర్వి 2 బ్లౌజులు ఉన్నాయన్నమాట. సో రెండింటిని లైనింగ్లు ఒకటేసారి కట్ చేస్తున్నా. ఎల్ స్కేల్తో కింద కూర అంచులు అంటారు కదా, అవి చక్కగా ఉండేటట్టు ఎల్ స్కేల్తో లైన్ వేసుకున్నా. బ్లౌజ్ పొడవు చూసుకొనేసి పైన మార్క్ గీసుకొని పొడవు ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎల్ స్కేల్తో లైన్ గీసేసేయండి. ఇప్పుడు 34 నడుముని 4 భాగాలు చేయాలి. క్యాల్షీ చేయండి, లేదా ఈజీగా టేప్తో ఆ విధంగా మడ్ చేసి 4 మడతలు మడ్ చేసేసి చెక్ చేసుకోండి ఎంత వస్తుందో. 34 కాబట్టి 8.6 వచ్చింది. కిందన నడుముకి 8.6 మార్క్ చేసుకొని 1 ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్ల కోసము, నెక్స్ట్ ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోండి. ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఇంకా షోల్డరు 5.5 ఫుల్. ఆర్మ్ డౌను 6 తీసుకోండి. మెయిన్ నెక్స్ట్ చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలో చెప్తాను. సో 6 తీసుకున్న తర్వాత ఎల్ స్కేల్తో గీత గీసుకోండి. ఎల్ స్కేల్తో గీత గీసుకోవడం వల్ల పైకి కిందికి పోకుండా నీట్గా లైన్ వస్తుంది. ఆర్మ్కి లోత్ తీసుకోవడానికి 1.5 తీసుకోండి. ఇది 34 సైజు కాబట్టి. చిన్న సైజు అయితే 30 లోపల వచ్చితే 1.2 తీసుకోండి. మెయిన్ ఇప్పుడు చెస్ట్ కొలుచుకునేదానికి నేనైతే 4 విధాలుగా చెక్ చేసుకుంటాను. ఫస్ట్ చెక్ చేసుకోవడంలో ఏం తప్పులేదు కదా. సో ఫస్ట్ ఫ్రంట్ చెస్ట్, ఫస్ట్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఆర్మ్లో ఉన్న ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకొని చూసుకోండి 9.8 వచ్చిందా. నెక్స్ట్ బ్యాక్ సైడు నెక్ కింద నుంచి కింద విప్పు వరకు చెక్ చేసుకుంటే 4.2 వచ్చింది. దాన్ని అటు సైడ్ ఇటు సైడు మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్టు బ్లౌజ్ని ఫోల్డ్ చేసి టేప్తో చెక్ చేసుకోండి. నాకు ఇది కూడా 9.8 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ చెక్కింగ్ ఏంటంటే ఆర్మ్ అండి. ఆర్మ్కి 1 ఇంచ్ కలుపుకొని చూసుకోండి. ఆర్మ్కి 1 ఇంచ్, ఆ బ్లౌజ్కి 9 ఇంచెస్ ఉంది. ఆర్మ్కి 1 ఇంచ్ కలుపుకోండి. నెక్స్ట్ ఫోర్త్ చెక్కింగ్ వచ్చేసి నడుముకి, ఇది 34 సైజ్ నడుము కాబట్టి 1.2 ఇంచెస్ అండ్ కలుపుకోవాలి. 30 లోపల ఉంటే 1 ఇంచే. ఓకే, 8.6 కదా, ప్లస్ 1.2 ఎంత, 9.8. ఓకే, ఇప్పుడు మనకు 3 నెంబర్లు 9.8, ఒకటి మాత్రమే 10 వచ్చింది. 9.8 సెట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. కర్వ్ స్కేల్ తీసుకొని లైన్ గీసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ గీసుకొని మనం ఆర్మ్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి కూడా టేప్తో ఆర్మ్ 9 ఇంచులు కదా ఈ బ్లౌజ్కి, ఆర్మ్ చెక్ చేసుకొని మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కసారి మార్క్ దగ్గర నుంచి మనము బ్లౌజ్ మడత వేసింటాం కదా, అక్కడికి చెక్ చేసుకోండి చెస్ట్ ఎంత వచ్చిందో. మనకు 9.8, 10 ఈ రెండిట్లో ఏది వచ్చినా ఈ బ్లౌజ్కి చెస్ట్ బాగా కుదురుతుంది. మనం తీసుకున్న ఈ నెంబర్లు
9.8 కానీ 10 కానీ సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఎక్కువ 9.8 వచ్చాయి. ఇక్కడ కూడా మనం కొలిచినప్పుడు 9.8 వచ్చింది. కాబట్టి ఈ బ్లౌజ్కి 9.8 చెస్ట్. ఓకేనా. పర్ఫెక్ట్గా సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనము ఖర్చు పెట్టుకున్న కాడికి లైను చక్కగా వస్తుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే. నేనైతే ఈ 4 విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ చెస్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాను. ఫస్టు నేను నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశా. ఈ చెస్ట్ పాయింట్ ఎట్లా తీసుకోవాలని ఎన్నో వీడియోస్ చూసానండి. మాకు నేర్పించే మ్యామ్ కూడా జస్ట్ చెప్పారు. కానీ వేరే వాళ్ళకి కుట్టేటప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్క ఆల్తి బ్లౌజులు ఇస్తూ ఉంటారు కాబట్టి మనకి అర్థమే కాదు. సో ఇట్లా 4 విధాలుగా చెక్ చేసుకొని మనము చెస్ట్ పాయింట్ని సరిగ్గా మార్క్ చేసుకుంటే చెస్ట్ దగ్గర ముడతలు ఇంకా లూజు ఇట్లా వస్తున్నాయి అనే ప్రాబ్లమ్స్ అయితే మన దగ్గరికి రావు. ఇంకా ఒక్కసారి ఇచ్చిన కస్టమర్, ఒక్కసారి ఇచ్చిన సిస్టర్ కూడా నెక్స్ట్ ఇంకా మన దగ్గరే ఇస్తూ ఉంటారు. నమ్మండి. నమ్మి ఈ వీడియోని నీట్గా క్లారిటీగా చూసి మీ బ్లౌజ్నే కట్ చేసుకొని కుట్టుకోండి. ఒక్కసారి ట్రై చేసి ఒకటే మెథడ్లో ఎవరి వీడియో చూసినా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏమి అనేసి ఫుల్ వీడియో చూసి కట్ చేయండి. సగం సగం కాకుండా వాళ్ళది సగం వీళ్ళ సగం, నాదే కాదు వేరే వాళ్ళదైనా ఒకటే మెథడ్ ఫాలో అవ్వండి. ఒకసారి ఈ మెథడ్లో మీరు చెస్ట్ కొలత చూసుకొని కట్ చేసుకోండి. బ్లౌజు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఫస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదే. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి. సో ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దు. ఓకేనా. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం వల్ల నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.